హల్లెలూయా. సర్వ సృష్టికి ఆది సంభూతుడు. జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకములో సమస్తము కూడా సృజించబడక ముందు ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఈ సమస్తానికి కారకుడైనటువంటి ఆది సంభూతుడైనటువంటి వాడు ఒకరున్నారు. ఎవరు ఆయన అంటే, దేవుని యొక్క లేఖనాల్లో సెలవిస్తున్నటువంటి మాటను జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో కనుక మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం. అర్థమైన వారందరూ కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నరుని సృజించుకొని తన అధికారాన్ని, తన ఆధిపత్యాన్ని, తనకున్నటువంటి సమస్తం పైన ఏలుబడి చేయమని దేవుని స్వరూపము చేత నరుని సృజించుకుంటే, పాపము చేసినట్టు నరుడు తన స్వరూపాన్ని కోల్పోయి ఎలాగ మారాడంటే దిగంబరిగా మారాడు. దిగంబరత్వం అంటే దేనికి సాదృశ్యం అందరికీ తెలుసు. ఆ మాట చెప్తే కొంతమందికి ముఖాల కింద పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు తెలుసా? సిగ్గుతో. ఏంటండి దిగంబరత్వము అనే మాట చెప్తే చాలా మందికి నవ్వు వస్తుంది. ఎందుకు అంటే సిగ్గు కదండి. సిగ్గు కలుగుతుంది, భయం కలుగుతుంది, ఎవరి ఎదుటికి రాలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. కనుక గమనించండి, దేవుని మహిమను, దేవుని పోలికను కోల్పోయినటువంటి మనుష్యుడు దేవుని ఎదుటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడైతే గమనించండి, దేవుని స్వరూపములో ఆయన అదృష్ట దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు, అనగా ఏ వాక్యమైతే సమస్త సృష్టిని కూడా సృజించి ఉన్నదో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమస్తాన్ని కలుగు చేసినటువంటి వాక్యము. ఆ వాక్యమే నిన్ను నన్ను కూడా సృజించినటువంటి వాక్యము. ఆ వాక్యమే ఆకాశమును భూమిని కలుగు చేసిన వాక్యము. ఆ వాక్యమే సూర్య చంద్ర నక్షత్రమును కలుగు చేసిన వాక్యము. ఆ వాక్యమే ఈ యొక్క లోకములో ఉన్నటువంటి సమస్త జీవరాశులను కలుగు చేసిన వాక్యము. ఇంకో మాటగా చెప్పాలంటే సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి, దేవుని వాక్యము గనక గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయమును గనక మనం చూసినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని